బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మన అంశం మనం మనలాగే బ్రతుకుతాం. దీనికి దృష్టాంతంగా జరిగిన ఒక సంఘటనని ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఒక ఫోటో స్టూడియో అతను బయట ఒక బోర్డు పెట్టేట, మీరు ఎలా ఉన్నారో అలాగే ఫోటో తీయాలంటే 20 రూపాయలు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఫోటో తీయాలంటే 30 రూపాయలు, మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారో అలా తీయాలంటే 50 రూపాయలు అని. ఆ విధంగా ఆ ఫోటోగ్రాఫర్ తన శేష జీవితంలో తన ఆటోగ్రాఫ్ రాసుకుంటూ అందులో రాసేట, నేను నా జీవితంలో కొన్ని వేల ఫోటోలు తీశాను, దాంట్లో ఏ ఒక్కరూ కూడా 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ ఫోటోలు తీసుకోలేదు, అందరూ కూడా 50 రూపాయల ఫోటోలే. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మనలాగా యథార్థంగా ఉండడానికి, యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయం. ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసం, లేదా ఎదుటి వాళ్ళ మెప్పు పొందడం కోసం, లేదు ఎదుటి వాళ్ళ యొక్క భావాలను బట్టి మనం జీవిస్తాం తప్ప, మన యొక్క భావాలని, మన యొక్క ఆశయాలను బట్టి మనం ఎప్పుడు కూడా జీవించం. మరొక భావం దాంట్లో తీసుకుంటే, మనం ప్రదర్శించే నవ్వు, మనం చేసుకునే ఫంక్షన్స్, ఖర్చు పెట్టే డబ్బు, ఇవన్నీ కూడా ఎలా ఉండాలని ఎదుటి వాళ్ళు అనుకుంటున్నారో దానికోసం చేసే ప్రయత్నాలు, తప్పులు కూడా. దానివల్లే అనేక ఇబ్బందులు కూడా మనం గురవుతున్నాం. చాలామంది సగటు జీవితం గడిపే వాళ్ళంతా కూడా అనుకుంటుంటారు, కోటీశ్వర్లు, లక్షాధికారులు వాళ్ళ యొక్క హావభావాల్ని, వాళ్ళ యొక్క ప్రదర్శనని చూసి చాలా సుఖంగా, సంతోషంగా ఉన్నారని. కానీ ఆ తలుకులు మెరుకులు వెనకాల ఉండే ఆ బాధలు వాళ్ళకి తెలుస్తుంది తప్ప వీళ్ళకి తెలియదు. కాబట్టి ఉన్నదాంతో తృప్తిగా ఉండి, మన స్థాయిని మర్చిపోకుండా మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పి ఉన్నదాంతో 20 రూపాయలు ఫోటో తీయించుకోవడంలోనే సుఖం ఉంటుంది తప్ప 50 రూపాయలు ఇచ్చి ఆ తలుకులు మెరుకులు, అది కేవలం ఆ తలుకులు మెరుపులకే తప్ప ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా 30 రూపాయల ఫోటో అంటే ఎలా ఉండాలనుకుంటున్నారో, లేదా 50 రూపాయలు ఎలా కనిపించాలనుకుంటున్నారో ఆ విధంగా కాకుండా, మీరు ఎలా ఉన్నారో ఆ విధంగానే ఆ 20 రూపాయల ఫోటోకి మీరు మానసికంగా సిద్ధంగా ఉండి, మానసికంగా దాన్ని ఆచరణలో పెడితే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది.